హలో గైస్, ప్రస్తుతము మన తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. కుక్కల గురించి సోషల్ మీడియాలో లొల్లి జరుగుతుంది. దానికి ముఖ్య కారణం రేణు దేశాయ్ గారు, రష్మి గారు. సో వీళ్ళిద్దరూ వాళ్ళు ఎన్జిఓస్ పెట్టుకున్నారంట, ఎన్జిఓస్ రన్ చేస్తున్నారంట. సో కుక్కల పైన జరిగే దాడుల గురించి ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో చాలా మాట్లాడారు. అయితే నాకు కొన్ని ప్రశ్నలు రేణు దేశాయ్ గారికి, రష్మి గారికి. మీకు కుక్కల మీద అంత ప్రేమ ఉంటే ఈ హైదరాబాద్లోనే కాదు, ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్న కుక్కల్ని తీసుకెళ్ళి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ కుక్కల పైన మాకందరికి ద్వేషం లేదు, కానీ ఈ కుక్కలు జరిపిన దాడుల్లో గాయపడుతున్న చిన్నారుల పైన, పెద్దవాళ్ళ పైన, ముసలాళ్ళ పైన మీకు జాలి లేదు అనేది ఇది మీ ప్రెస్ మీట్ తర్వాత స్పష్టంగా అర్థమైపోతుంది. ఎంతవరకు కుక్కల మీదనే జాలి పడుతున్నారు, కానీ ఆ కుక్కల దాడిలో బాధలు పడుతున్న చిన్నారుల మీద మీరు ఒక్క మాట మాట్లాడతలేరు. మీకు ఆ కుక్కలు జరిపే దాడులు కనిపించవు, ఆ దాడుల గురించి తెలియదు. ఎందుకంటే మీరు రోడ్లపైన నడవరు, కనీసము స్కూటీ తీసుకొని వెళ్ళరు, కనీసము కుక్కలు ఉన్న ఏరియాలో మీరు అర్ధరాత్రి వెళ్ళరు. కాబట్టి మీకు తెలియదు. అంటే నేను కుక్కలన్నింటినీ చంపాలి అంటలేను, కుక్కల్ని కంట్రోల్ చేయాలి. కానీ ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటలేదు, ఏ ప్రభుత్వం తీసుకుంటలేదు. ఆ కుక్కల వల్ల ఎంతమంది చిన్నారులు బాధలు పడ్డారు. 7-8 కుక్కలు ఒక చిన్నారిని కింద పడి గుంజుకొని పోయి పీకి దీన్ని చంపినప్పుడు ఈ ఎన్జిఓస్ ఏవి పాపం ఆ చిన్నారి గురించి మాట్లాడాయి. ఈ రష్మి గారు మాట్లాడరు, ఈ రేణు దేశాయ్ గారు మాట్లాడరు, ఇంకా ఈ కుక్కలకు సపోర్ట్ చేసే ఎవరు మాట్లాడరు. ముఖ్యంగా ఈ వీధి కుక్కలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు మాట్లాడరు. కానీ అదే వీధి కుక్కల వల్ల ప్రజలు బాధపడుతున్నారని చెప్పేసి కోర్టులు ఆ కుక్కల్ని కంట్రోల్ చేయాలి, వాటిని షెల్టర్స్కి తరలించాలి అని ఒక వర్డిక్ట్ ఇస్తే మాత్రం వీళ్ళకు మండుతుంది. వీళ్ళకు మనుషులకు జాలి, దయ ఏం లేవు, ఆ మూగ జీవాల మీద పడ్డారు అని చెప్పేసి మనుషులను తిడుతున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిడుతున్నారు. కానీ అదే మనుషుల్ని, అదే చిన్నపిల్లల్ని, అదే ముసలి వాళ్ళని 7-8 కుక్కలు రౌండప్ చేసేసి మీనవాడి కరిసి కోరికి వాళ్ళని ఇబ్బందులు, బాధలు పెట్టినప్పుడు, చంపినప్పుడు వీళ్ళు మాట్లాడరు. ఒక్కసారి ఆ కుక్కకాటుకు గురైనాక ఆ రెబీస్ వ్యాధి వచ్చిన తర్వాత ఆ మనుషులు ఎట్లా ప్రవర్తిస్తారు అనేది కొన్ని వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు చూడండి. ఆ బాధ వర్ణనాతీతం. ఆ బాధ పగోని కూడా రాకూడదు. ఎందుకంటే వాటరు తాగాలి అని ఫుల్ ఉంటుంది. ఆ రెబీస్ వ్యాధి చూపిన వాళ్ళకి వాటర్ తాగాలని ఉంటుంది, కానీ వాటర్ దగ్గరికి వస్తే వాళ్ళు తట్టుకోలేరు. అటు వాటర్ దాకా, ఇటు వాటర్ తాగే సిచ్యువేషన్ లేక, ఆ దాహం తీరక వాళ్ళు ఆ చచ్చిపోయే తీరు ఉంటుంది చూసినావా, అది వర్ణనాతీతం. ఆ బాధపడే తీరు ఉంటుందా, అది వర్ణనాతీతం. కానీ మనకు మైక్ దొరికింది, ప్రెస్ క్లబ్ ఒకటి దొరికింది, షురు చేద్దాం, తిట్టి వాడేద్దాం. ఈ భూమి మీద అన్ని జీవాలకు బ్రతికే రైట్ ఉంది, కానీ ప్రతి జీవికి ఏ విధంగా బతకాలి అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వాలు ఈ కుక్కల కోసం ఒక ప్రణాళికని తీసుకురాలేకపోతున్నాయి. ఎంతవరకు ఆ కుక్కలకు పిల్లలు పుట్టకుండా దానికి టీకాలు ఇవ్వడం తప్పిస్తే ఇప్పుడు రోడ్ల మీద ఉన్న ఇన్ని కుక్కల్ని ఏ షెల్టర్కి పంపించాలి? ఎందుకంటే మన దేశంలో జనాభా చాలా ఉంది, చాలా ప్రాంతాల్లో జనాలను పట్టించుకునే ఆ వ్యవస్థలే సరిగ్గా లేవు. అట్లాంటి ప్రాంతాల్లో కుక్కల్ని ఎట్లా చూసుకుంటారు ప్రభుత్వాలు? కుక్కల గురించి ఎట్లా ఆలోచిస్తాయి? ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు తప్పిస్తే కుక్కల గురించి ఆలోచించే సిచ్యువేషన్ ఏ ప్రభుత్వానికి లేదు. ఇది ఫ్యాక్ట్. ఎమోషనల్గా మాట్లాడే మాటలు అప్పటికి బాగుంటాయి, కానీ ఫ్యాక్ట్గా మాట్లాడేటప్పుడు మాత్రం చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు కుక్కల్ని ఎలిమినేట్ చేయాలని ఎవరు అంటలేరు. ఈ వీధి కుక్కల్ని చెప్పాలంటే వీధి కుక్కలు చాలా ఏరియాలో రక్షణ కౌశల్గా ఉంటాయి, కానీ వాటి వల్లనే చాలా బాధలు జరుగుతున్నాయి, చాలా అనర్థాలు జరుగుతున్నాయి, చాలామంది బాధపడుతున్నారు. ఆన్లైన్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు చూసినప్పుడు నిజంగా ఆ ప్లేస్లో మన పిల్లలు ఉంటే ఎంత బాధపడతారు, ఎంత నరకం అనుభవిస్తారు అనే ఆ థాట్ ఉంది చూసినావా, ఆ థాటే చాలా డేంజర్గా ఉంటుంది. మీకు అది రాదు, ఎందుకంటే మీరు ఎప్పుడు కార్లలో తిరుగుతారు. మీరు బయట రాదు కదా, రోడ్ల మీద రారు కదా, మీరు కార్లలో తిరుగుతారు. మీ పిల్లలు కూడా కార్లలో తిరుగుతారు. వాళ్ళకి ఈ బాధలు ఉండవు. ఈ బాధలన్నీ ఉండేటివి పేదోళ్ళకే. ఈ పేదోళ్ళు కార్లో అఫోర్డ్ చేయలేరు. ఈవెన్ బైక్లో అఫోర్డ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. రాత్రిపూట నడుస్తూ వెళ్తారు. చిన్నపిల్లల్ని షాపులలోకి పంపిస్తారు.
అప్పుడు ఈ కుక్కలు అటాక్ చేస్తాయి. మీ ఆలోచన బాగానే ఉంది, ఒక ప్లానింగ్ తోటి రండి. ఆ ప్లానింగ్ ప్రభుత్వాల ముందర పెట్టండి. మీరు ఎన్జిఓస్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఎన్జిఓస్ అన్నీ ఇట్లా ప్రభుత్వానికి నష్టం కాకుండా, ప్రజలకు నష్టం కాకుండా ఆ కుక్కల్ని ఏ విధంగా మీరు పెంచుకుంటారు, ఏ విధంగా మీరు సేవ్ చేస్తారు అనే ఒక మంచి ప్లానింగ్ తోటి రండి. ప్రభుత్వాలు ఎప్పుడు రెడీగానే ఉంటాయి. ఇట్లాంటి విషయాలని ప్రభుత్వాలు పట్టించుకుంటాయి. ఇలాంటి సెలబ్రిటీసు ఇట్లాంటి విషయాలు తీసుకొస్తే ప్రభుత్వాలు తొందరగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ కేవలం కుక్కల్నే మీరు టార్గెట్ చేస్తున్నారు అని మాత్రం మాట్లాడకండి. వాటి వల్ల జరిగిన నష్టము, అనర్థం చాలా ఉంది. జనాలు అన్నీ చూస్తున్నారు. సో ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.